అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన సీనియర్ పొలిటీషియన్, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ మంత్రి. ఆయన్ని సొంత జిల్లాకి పక్కనే ఉన్న మరో జిల్లాకి ఇన్ఛార్జ్ గా నియమించారు పార్టీ అధినేత. అయితే ఆ జిల్లాలో మహిళా మంత్రి ఉన్న సీనియర్ అంతా తానేనంటున్నారని అక్కడి తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. కొత్త పవర్ సెంటర్స్ తయారవుతున్నాయని నెత్తి నోరు బాదుకుంటున్నారు. మన్యం జిల్లాలో ఇదే అంశం హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పుడు మన్యం జిల్లాలో అంతా ఆయనే, ఇన్ఛార్జ్గా సీనియర్ హబాని. అంతా నేనే అంటున్న అచ్చెన్న. పార్వతీపురం మన్యం జిల్లాలోని 4 నియోజకవర్గాలు కైవసం చేసుకుని కూటమి పార్టీలు విజయ ఢంకా మోగించాయి. సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో ఉన్న ఈ జిల్లాలో గిరిజనులు, కొప్పల వెలమలు అధికం. గుమ్మడి సంధ్యారాణి ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉండగా కింజరపు అచ్చెన్నాయుడిని పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించింది ప్రభుత్వం. సీనియర్ పొలిటీషియన్ కావడంతో ఇప్పుడక్కడ అచ్చెన్న హవానే నడుస్తోందన్న ప్రచారం మొదలైంది. మన్యం జిల్లా పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసి కావడంతో అచ్చెన్నాయుడికి ఇక్కడ వ్యక్తిగత పరిచయాలతో పాటు పలుకుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా దాదాపుగా మొదటిసారి గెలిచిన వారు కావడంతో వారిని పూర్తిగా పక్కన పెట్టి మంత్రి అచ్చెన్నాయుడు తనదైన రాజకీయం నడిపిస్తున్నారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సమాంతరంగా కొత్త పవర్ సెంటర్స్ ని ఇన్ఛార్జ్ మంత్రి ప్రోత్సహిస్తున్నారని కూడా తమ్ముళ్లు అంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుతో పని లేకుండా అచ్చెన్నాయుడు చెప్పిన వారికి దక్కుతున్నాయట. అందులో భాగంగానే కింజారపు వర్గ నాయకురాలిగా చెప్పుకునే తేజోవతి అనే మహిళా నాయకురాలికి జిల్లా అధ్యక్షురాలి పదవి కట్టబెట్టడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. తేజోవతి స్వగ్రామం విజయనగరం జిల్లా అయినప్పటికీ ఈమెను అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. 2024 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకొచ్చిన తేజోవతికి పెద్దగా రాజకీయ అనుభవం, అవగాహన లేకపోయినా సీనియర్స్ ని పక్కన పెట్టి ఆమెకు అవకాశం ఇవ్వడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. సీనియర్ మంత్రి జోక్యంతో జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణిని స్వతంత్రంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని తమ్ముళ్లు చెబుతున్నారు. ఆమె సొంత నియోజకవర్గం సాలూరులో కూడా సంధ్యారాణికి వ్యతిరేకంగా బంజ్ దేవ్ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట అచ్చెన్న. సంధ్యారాణి రాజకీయ ప్రత్యర్థులకు ఇన్ఛార్జ్ మంత్రి సహకరిస్తూ ఉండడం పార్టీలో వర్గపోరును ప్రోత్సహించినట్టవుతుందని జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు కురుపాంలో కూడా ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి వ్యతిరేకంగా అచ్చెన్న తన సామాజిక వర్గానికి చెందిన దత్తి లక్ష్మణరావును ప్రోత్సహిస్తున్నారట. అలాగే పాలకొండ, పార్వతీపురం నియోజకవర్గాల్లో కూడా ఇదే తంతు నడుస్తోందంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కీలకమైన గిరిజనులు, కాపు సామాజిక వర్గ నాయకులను పక్కన పెట్టి తన సామాజిక వర్గ నాయకులనే అచ్చెన్న అందలమెక్కిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలోని పార్టీ శ్రేణులు దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ సీనియర్ మంత్రిని ప్రశ్నించలేక మౌనంగా ఉంటున్నాయి అంటున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ అందరినీ సమన్వయపరచాల్సిన అచ్చెన్న నియోజకవర్గాల్లో పరోక్షంగా గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ పార్టీ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.